చికెన్ క్యాసియోతోరా ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ పెద్ద పీసులు విత్ బోన్ తీసుకున్నాం, క్యాప్సికమ్, పార్స్లీ, ఆల్ పర్పస్ ఫ్లోర్ లేకపోతే మైదా పిండి, అలాగే టొమాటో, వెన్న, వైట్ వైన్ కొద్దిగా, ఉల్లిపాయ, వెల్లుల్లి, టొమాటో పేస్ట్ కొద్దిగా. ఓకే, మొదటగా మనం ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చక్కగా చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ ప్రాపర్ మ్యారినేట్ చేసి తర్వాత చికెన్ వేసి కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా సింపుల్ మ్యారినేట్ మనం తయారు చేసుకోబోతున్నాం. ఇందులో ఏంటంటే కొద్దిగంత సాల్ట్ అండ్ పెప్పర్. బోల్డ్ అవసరం పడుతుంది, అందుకనే అంతసేపు తిప్పాల్సి వచ్చింది. కొద్దిగంత మిక్స్ చేసుకుందాం. అండ్ ఫ్లవర్ కొద్దిగా, అలాగే కొద్దిగా ఆయిల్. ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ అవనిద్దాం. హాఫ్ అన్ అవర్ ఆల్మోస్ట్ అయిపోయింది. నౌ అసలు టైం వేస్ట్ చేయకుండా పొయ్యి వెలిగించేసుకున్నాను. మ్యారినేట్ అయిన చికెన్ తెచ్చి పెట్టుకొని బటర్ ఇంకా ఆయిల్ కాంబినేషన్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగంత ఆయిల్ ఇంకా బటర్ వేసుకోవాలి. బటర్ కరగడానికి ఇంకా కొద్దిగా టైం పట్టేలా ఉంది. ఈ గ్యాప్లో కూడా టైం వేస్ట్ చేసుకోకుండా గార్లిక్ చాప్ చేసుకుందాం. అలాగే ఆనియన్ కూడా ఫైన్ చాప్. ఈలోపు నూనె వెన్న రెండు కూడా బాగా కరిగిపోయి వేడివేడిగా ఉన్నాయి. ఇందులో ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేస్తాం. జాయింట్ పీసెస్, లెగ్ పీసెస్ ఇట్లాంటివి ఏవైనా ఉంటే ప్రిఫర్ చేయండి. విత్ బోన్ ఉంటే బాగుంటుంది. క్యాప్సికమ్ కూడా ఫైన్ చాపే చేసుకోవాలి. పార్స్లీ ఫైన్ చాప్ చేసుకొని యాక్చువల్లీ ఫైనల్గా గార్నిష్కి మాత్రమే యూస్ చేసుకుంటాం. సో అది కూడా చేసి పెట్టేసుకుంటున్నాను.
ఫైనలీ టొమాటో చాపింగ్. ఈలోపు ఇక్కడ చికెన్ కూడా కుక్ అయిపోయిందండి. దీన్ని ఏం చేద్దామంటే సింపుల్గా ఒక డిష్లో తీసి పెట్టుకుందాం. ఆ తర్వాత సాస్ కుక్ చేసుకున్న తర్వాత వీటిని యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇందులో నవ్ చాప్ చేసుకున్న గార్లిక్, ఆనియన్ అన్నీ వేసి కుక్ చేస్తాం. ఫస్ట్ గార్లిక్, తర్వాత ఆనియన్ వేసుకున్నా. క్యాప్సికమ్, టొమాటో. టొమాటో విత్ సీడే వేస్తున్నాము. కొద్దిగా వాటరీగా వెట్టి కన్సిస్టెన్సీతోటే ఉంటుంది డిష్. తర్వాత కావాలంటే ఒక కప్పు వాటర్ కూడా వేసుకుంటాం మనం. అందుకనే సీడ్స్ కూడా అలాగే ఉన్నట్లయితే ఆ వాటర్ కూడా కలిసి వస్తుంది, ప్లస్ ఆ ఫ్లేవర్ కూడా ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. కాసేపు అలా సాతే అవనిద్దాం. ఇందులో ఇప్పుడు టొమాటో పేస్ట్ వేస్తున్నా. టొమాటో పేస్ట్ వేసిన తర్వాత కాసేపు సాతే అవ్వాలి. ఆ టొమాటో పేస్ట్లో రా ఫ్లేవర్ ఉంటుంది, కొద్దిగా పచ్చిదనం అంటాం కదా, అలాంటి పచ్చిదనం ఉంటుంది. అది వెళ్ళేంత వరకు కుక్ అవ్వాలి. అది వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేద్దాం. నౌ టైమ్ టు యాడ్ వైన్. వైట్ వైన్ వేసాం. దాంతోపాటుగా చికెన్ స్టాక్ కానీ వాటర్ కానీ, స్టాక్ ఉంటే చికెన్ స్టాక్ వేసుకోండి, లేదంటే వాటర్ 1 లేదా 2 కప్పులు. చిన్న కప్పులు అండి, పెద్ద పెద్దవి కాదు. ఇప్పుడు ఇందులో కొద్దిగంత సాల్ట్, పెప్పర్ కూడా వేసుకుందాం. పెప్పరు, సాల్ట్ ఇందాక చికెన్ మ్యారినేషన్లో వేసాము, అది చికెన్కి సరిపోయింది. ఇప్పుడు ఈ గ్రేవీ కూడా కావాలి, సాస్కి కూడా కావాలి కాబట్టి దీనికి సరిపడా వేసుకొని పనిలో పనిగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేస్తాం. ఫ్లేవర్స్ ఎందుకు పోవాలి, అంతే. ఒక్క బాయిల్ క్లియర్గా ఈ సాస్తో పాటు ఉడికిన ఆ చికెన్ మళ్ళీ ఉడికి హీట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ఒకే హీట్లో వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. అలా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఒకేసారి ప్రజెంటేషన్లో కలుగుతాను.